గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబం ఓవర్ యాక్షన్ చేశారు. ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తన ఇంటికి మార్చుకున్నారు. విద్యార్థులను తన ఇంటికి పిలిపించుకుని ఇంటి వద్దే స్టూడెంట్స్కు కిట్స్ పంపిణీ చేశారు ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఇప్పుడు బడి ఇంటికి వచ్చిందా? పిల్లల్ని ఇంటికి రప్పించడంలో ఏంటి ఆంతర్యం? అప్డేట్ చెప్పండి. కొల్లూరు మండలం చింతలపూడి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఉంది. అయితే ఈ రోజు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పుస్తకాలు, నోట్సులు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన ఇంటి దగ్గరికే మార్చుకున్నారు. ఆయన కూడా లేరు. ఆయన సతీమణి ధూళిపాళ్ల జ్యోతిర్మయి విద్యార్థులను తన ఇంటికి తీసుకొచ్చి, ఎవరైనా మామూలుగా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్కూల్కి వెళ్ళి అది పాఠ్య పుస్తకాలు, దానికి సంబంధించిన బ్యాగ్స్, యూనిఫామ్ పంపిణీ చేస్తారు. కానీ ధూళిపాళ్ల నరేంద్ర భార్య ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులను తమ ఇంటికి పిలిపించుకొచ్చి ఆ బ్యాగులు, పుస్తకాలు తన ఇంటి దగ్గరికి తీసుకువచ్చి పంపిణీ చేయించారు విద్యార్థులకు. దీనిపైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే హోదాలో ధూళిపాళ్ల నరేంద్ర స్కూల్లో పంచితే బాగానే ఉండేది, కానీ ఏ హోదా లేని ధూళిపాళ్ల నరేంద్ర సతీమణి ధూళిపాళ్ల జ్యోతిర్మయి స్కూల్ విద్యార్థుల్ని స్కూల్ నుంచి ఇంటికి పిలిపించుకొచ్చి ఆ సామాన్లు ఏవైతే బ్యాగులు, డ్రెస్సులు, పుస్తకాలు వాటిని కూడా ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి తీసుకొచ్చి విద్యార్థులకు పంచిపెట్టడం, దాన్ని కూడా పోస్ట్ చేయడం పై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్.